ఏదైనా ఇబ్బందిగా ఉందంటే ఏదైనా అంటే అందరూ ఉపయోగపోగేసి జిల్లా నాయకులందరూ అధికారులందరితో కూడా పరిచయ కార్యక్రమంలో భాగంగా అధికారులతో ఒకసారి పరిచయం చేసుకోవడంతో పాటు డిపార్ట్మెంట్ వైజ్ గా ఇప్పుడు కొంచెం డిపార్ట్మెంట్స్ ఉన్నారు. there is a notes report specific గా ఏమైనా టాపిక్ కావాలంటే ఎనీ క్లారిటీ వాంటెడ్ we can ask them. Just to start with agriculture, just a brief orientation చెప్పండి. I request the MLA so brief గా 5-10 minutes లో overall start. ఇతర అందరి జిల్లా సరే ఏలూరు జిల్లా వ్యవసాయ కృషి 61% ఎక్సెస్ రైన్ఫాల్ జిల్లాలో 2,66,000 సాధారణ తమరి గౌరవ మంత్రి వర్యుల వారి చొరవతోటి కృష్ణా వాటర్ కూడా మన జిల్లాలో 3 హార్మోన్లు పోసుకున్నారు సార్. 2,60,000లో గత 4 రోజుల నుంచి ముమ్మరంగా వరి నాటు సాగు సార్. అయిపోయింది సార్. నారుమళ్ళు పోసుకొని కూడా దాదాపు 13 ఎవరో వేదిక మీద లేదు. కలెక్టర్ గారు కూడా అందరితో రివ్యూ చేశారు. మీరు ఇవన్నీ చెప్పుకుంటా పోతే 3 సబ్జెక్టులు ఉన్నాయి, కొన్ని క్రిటికల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. రాత్రికి కూడా 10కి కూడా అవ్వదు. కాబట్టి దయించి క్లుప్తంగా 2 ముక్కలు ఎవరన్నా సభ్యులు అడిగితేనో మంత్రి గారు అడిగితేనో మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి తప్ప మీరంతా రాసి పెద్ద బుక్లెట్ మాకు ఇచ్చారు కదా. తర్వాత ఏదైనా కావాలంటే మేము కలెక్టర్ గారి ద్వారా మీతో మాట్లాడతాం. సార్ గోదావరి డెల్టా ప్రాబ్లం లేదు సార్. ప్రాబ్లం లేదు సార్. 3 మండలాలే ఎమ్మెల్యే గారు చెప్పారు. 3 మండలానికి ప్రాబ్లమా? అవును సార్. కృష్ణా వాటర్ రిలీజ్ అయింది సార్. కొన్ని బోర్ల కింద బాగా 3 ఇంచులు 4 ఇంచుల వాటర్ వస్తాయి సార్. ఆ బోర్ల కింద నార్మల్ పోసుకున్నారు సార్. వాటర్ వస్తాయనే ఆశతోటి దాంట్లో కూడా స్టార్ట్ చేశారు సార్. వాటర్ వస్తున్నాయనేది జస్ట్ కొద్ది హైలైట్స్కి వెళ్ళాలి సార్. స్టార్టింగ్ వచ్చేసినాయి సార్. రంగారెడ్డిగూడెం నుంచి పైకి సార్. కాబట్టి ఇంకో 1,000 క్వింటాలు ఇవ్వచ్చు. సో ఎరువుల పొజిషన్ సఫిషియెంట్ సార్. నో ప్రాబ్లం. చేశారా? ఎస్ సార్. గతంలో ఇచ్చిన వాటికి అంటే సార్ ఇది అగ్రికల్చర్ డిపార్ట్మెంటేనా? రైతు భరోసా కేంద్రాలు? ఎస్ సార్. కస్టమ్ హైరింగ్ అంటే అద్దెకిస్తారు. ఎస్ సార్. సో ఎంత అద్దెకిచ్చారు, ఎంత ఆదాయం వచ్చిందని ఎప్పుడన్నా ఆడిటింగ్ కానీ అట్లా జరిగిందా? జరిగింది సార్. ఎంత వచ్చింది ఆదాయం? ఆదాయం సార్ కొన్ని సార్ తోటి మాట్లాడాలి. ఇట్లా ముందు వస్తే కొంచెం బెటర్గా ఉంటుంది కదా సార్. మైక్లో మరి సమావేశం చాలా ఫ్రూట్ఫుల్గా, ఇన్ఫర్మేటివ్గా, భవిష్యత్తుకి ఒక మార్గదర్శకంగా శాసనసభ్యుల అభిప్రాయాలు ఏమిటి, శాసనసభ్యులు వారి వారి నియోజకవర్గాల ప్రజల అభిప్రాయం ఏమిటి, వాటన్నింటినీ కూడా చాలా కూలంకుషంగా చర్చించడం జరిగింది. మరి ఎన్నో ఆశలతో కన్నీవిని ఎరగని ఘన విజయాన్ని ప్రజలు మా ప్రభుత్వానికి ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. ఆ విజయాన్ని మేమందరం కూడా ఏదో విజయంగా కాకుండా అదొక బాధ్యతగా భావించి ప్రజల ఆశల్ని, ఆకాంక్షల్ని నెరవేరుస్తానికి చిత్తశుద్ధితో కృషి చేయాలనే ఉద్దేశంతో శాసనసభ్యులు కానివ్వండి, జిల్లా అధికారులు కానివ్వండి ఉన్నామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. అందరికీ తెలిసిందే, ఏ ప్రభుత్వం అయినా సరే వారి వారి ఆలోచనల్ని, పథకాలని ప్రజల్లోకి ఎఫెక్టివ్గా తీసుకెళ్ళి
వారి ఆలోచన ఫలాలని ప్రజలకు అందించాలంటే మరి అధికారులందరూ కూడా సమన్వయంతో, ప్రజాప్రతినిధులతో సమన్వయంతో పనిచేసి ఎఫెక్టివ్గా చేయాల్సిన అవసరం ఉంది. వారిని ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం మేమందరం కూడా. ఈ ప్రభుత్వానికి, మా శాసనసభ్యులకి, మన అధికార యంత్రాంగం మొత్తానికి కూడా మంచి పేరు వచ్చే విధంగా వారిని సహకరించాలి, కష్టపడాలి అని చెప్పేసి వారిని కోరుతా ఉన్నాం. మరి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద కూలంకుషంగా చర్చించాం. మరి ఈ ప్రభుత్వం వచ్చి కేవలం నెల అయింది కాబట్టి బ్రీఫ్గా ఏం కావాలి అని చెప్పేసి చర్చించడం జరిగింది. తప్పకుండా అధికారులకి మా ఆలోచనలు ఏమిటి, మా ప్రభుత్వ ఆలోచనలు ఏమిటి, వాటన్నిటి గురించి కూడా స్పష్టంగా చెప్పాం కాబట్టి కలెక్టర్ గారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో వాటన్నిటిని కూడా ఇంప్లిమెంట్ చేసి వాటి ద్వారా ప్రజలకి ఫలాలను అందించాలనే లక్ష్యంతో మేము పనిచేస్తామని చెప్పేసి మనం చేస్తాను. మరి ఏలూరు జిల్లాలో మరి కలెక్టర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండమైన మంచి ఎఫెక్టివ్ యంత్రాంగం పనిచేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈరోజు కూడా తెలిసిందే ఎంత స్పాంటేనియస్గా లేకపోతే ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్న తీరు కూడా చాలా చక్కగా చెప్పారు. సో వారందరూ కూడా బాగా పనిచేస్తారు. మరి ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మరి ధన్యవాదాలు తెలుపుతూ మా శాసనసభ్యులందరూ కూడా ప్రజల ఆకాంక్షల్ని కొంత గట్టిగా చెప్పారేమో కానీ వారి మనసులో చాలా మంచి వాళ్ళని చెప్పేసి, చాలా మంచి మనసు కలిగిన శాసనసభ్యులు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అధికార యంత్రాంగాన్ని సహకరించమని, ఈ ప్రభుత్వానికి మరి యంత్రాంగం అందరికీ, శాసనసభ్యులందరికీ కూడా మంచి పేరు వచ్చే విధంగా చేయమని చెప్పేసి కోరుతా ఉన్నాం. మరి ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమాల్లో, ప్రభుత్వ కార్యక్రమాల్లో పాలు పంచుకొని మేము కోరేది ఏంటంటే అధికారులు, ప్రజాస్వామ్యం అంటే ప్రజాప్రతినిధులు ప్లస్ అధికార యంత్రాంగం అందరూ కలిస్తేనే ప్రజాస్వామ్య విలువలు కాపాడబడతాయి. స్పిరిట్ ఒకటి ముందుకు వెళ్తుంది. కాబట్టి ఏ కార్యక్రమాలు చేసినా, ఏ ఆలోచన ఉన్నా కూడా వాటిని మా శాసనసభ్యులతో, ప్రజాప్రతినిధులతో పంచుకోమని చెప్పేసి అధికారులందరూ కూడా కోరుతా ఉన్నాం. ఎందుకంటే వారి అనునిత్యం ప్రజల్లో ఉంటూ అనేక వందల మంది, వేల మంది ప్రజల్ని రోజు కలుస్తూ ఉంటారు. కాబట్టి ప్రజల ఆకాంక్షలు, ప్రజలు ఎదుర్కొనే సమస్యల పట్ల పూర్తి అవగాహనతో ఉండే శాసనసభ్యులు కాబట్టి వారితో అనునిత్యం సంప్రదిస్తూ ఉంటే వారి ఆలోచనలు తెలుసుకుని దానికి అనుగుణంగా పనిచేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా అధికారులు నేను కోరుతా ఉన్నాను. ఫిషరీస్ డిపార్ట్మెంట్ గురించి చర్చించాము, హార్టికల్చర్ గురించి చర్చించాము, రెవెన్యూ గురించి కూడా చర్చించాము. సో వారు ఏ ఇన్ఫర్మేషన్ అయితే కావాలన్నారో శాసనసభ్యులు అవన్నీ కూడా వారం రోజుల్లో వారి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నారో వారికి పంపించడం కూడా జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాం. గతంలో ఎప్పుడు లేనంత విధంగా అధికారులపైన ఈసారి విమర్శలు అనేవి వినిపించాయి. గత ప్రభుత్వానికి సహకరిస్తూ చాలా అవినీతికి పాల్పడ్డారు, వాళ్ళని మార్చాల్సి కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా కోరారు. ఎటువంటి యాక్షన్? సరే, వారికి ప్రజల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ కానివ్వండి, లేకపోతే పత్రికల ద్వారా వచ్చిన ఫీడ్బ్యాక్ గురించి వాళ్ళు మాట్లాడారు. తప్పకుండా ఇక్కడ అవినీతి జరిగి ఉంటే కనుక ఎటువంటి ఉపేక్ష ఉండదని చెప్పేసి మనం చేస్తాం. తప్పకుండా చర్యలు ఎంక్వైరీ చేసి ఆరోపణలు చేసి దాంట్లో వాస్తవాలు ఏంటో తెలిసి తగు చర్యలు కలెక్టర్ గారు అదేవిధంగా ప్రభుత్వం కూడా తీసుకుంటుంది. తప్పకుండా ప్రభుత్వం వచ్చి కొన్ని రోజులే కదా, ముఖ్యమంత్రి గారు అన్ని కూడా ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వ చర్యల మూలంగా కానివ్వండి, అనాలోచిత కార్యక్రమాల మూలంగా కానివ్వండి, లేకపోతే ఒక విజన్ లేని పరిపాలన మూలంగా కానివ్వండి, ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా ప్రత్యేకంగా పవర్ సెక్టర్ అయితే 1,00,000 కోట్ల దాకా కూడా ఈ రాష్ట్రానికి నష్టం వచ్చిందని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు వైట్ పేపర్లో కూడా శ్వేతపత్రంలో తెలియపరచడం జరిగింది. అదేవిధంగా ఆర్థిక పరిస్థితి కూడా మరి వారి అనాలోచిత కార్యక్రమాల మూలంగా, లేకపోతే రెవెన్యూ గురించి, లేకపోతే రాష్ట్ర అభివృద్ధి గురించి కానివ్వండి, ఎటువంటి చర్యలు తీసుకోకపోవటం మూలంగా ఈ రాష్ట్రం ఏ విధంగా నష్టపోయింది, ప్రస్తుత ఆర్థిక పరిస్థితి ఏమిటని చాలా స్పష్టంగా చెప్పారు. కొంత ఆర్థిక పరిపుష్టి చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి కానివ్వండి, పరిశ్రమల స్థాపన గురించి కానివ్వండి, రెవెన్యూ జనరేషన్ గురించి కానివ్వండి తీవ్రంగా ఆలోచన చేస్తున్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో వీటన్నిటిని కూడా అక్వా రంగానికి మా ప్రభుత్వం పూర్తిగా కట్టుబడింది. దాని అభివృద్ధి కోసం అక్వా రంగం అనేది ఈ రాష్ట్రంలో ఒక ముఖ్యమైన రంగం. దాన్ని ఉపేక్షించే పరిస్థితి ఉండదు. వారికి అన్ని విధాలా కూడా సహకారం ఉంటుంది. యాక్సిడెంట్లు కూడా ఈ ప్రాంతంలో ఎక్కువ జరుగుతుంది. దానికి సంబంధించి
లేదా డెప్యుటేషన్ క్యాన్సిల్ చేశారు. తప్పకుండా. స్టిల్ హియర్. లేదు, మన ఎమ్మెల్యే గారు మంత్రి గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళారు, మన ఆరోగ్య శాఖ మంత్రి గారి దృష్టికి. ఏదైనా డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ తక్కువ ఉంటే వారిని అపాయింట్ చేయడానికి తప్పకుండా మేమందరం కూడా కలిసి మంత్రి గారి మీద రిక్వెస్ట్ చేసి చర్యలు తీసుకుంటాం. సార్, చేయాల్సిన పనుల కంటే ఎక్కువ విమర్శలు అనేవి అంటే చేసిన ఇప్పటివరకు జరిగినటువంటి పనుల పైన నష్టం ఎక్కువ జరిగే విధంగా ఉందండి. తమిళనాడు రిటర్నింగ్ వాళ్ళ గురించి కానీ, కొన్ని ఇళ్ల స్థలాల సేకరణ గురించి కానీ, మొక్కలు పెంచేటటువంటి కార్యక్రమాలు ఇలాంటివి లేకుండా అంటే ఏ రకంగా అంటే చెప్తున్నాం కదా, అనాలోచిత పరిపాలన మూలంగా రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదనేది ప్రజలే చెప్పారు, మేము చెప్పలా. ప్రజలు భావించారు కాబట్టి మాకు అంతటి ఘన విజయాన్ని అందించారు. ఏదైతే శాసనసభ్యులు ఈరోజు వ్యక్తపరిచారో ఆ అభిప్రాయాలన్నీ కూడా ప్రజల్లో ఉన్న అభిప్రాయాలే, ప్రజలు వ్యక్తపరిచిన అభిప్రాయాలే. సో కాబట్టి ఏదో బెడ్ విత్ ఇవన్నీ ఏదైతే చెప్పారో దాన్ని టెక్నికల్గా ల్యాబ్సెస్ ఉంటే తప్పని చర్యలు తీసుకుంటాము. సో కొన్ని పనులు బాగా జరగలేదనేది అందరికీ తెలిసిన విషయమే. తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజలు మెచ్చుకునే విధంగా పరిపాలన చేస్తామని చెప్పి